డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి కోడ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ యూజ్ అయ్యే విధంగా కంటెంట్ని నిన్నటి నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నా. సో దానిలో భాగంగా నిన్నటి పర్టికులర్ వీడియోలో మనం గత ప్రశ్నపత్రాలు ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్స్ నుంచి అడిగారు, సో ఏ స్టాండర్డ్లో అడుగుతున్నారు అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో రీసెంట్గా లాస్ట్ మంత్ 28న జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ. ఎందుకంటే అవి కూడా కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించినవి కాబట్టి సో వాటి యొక్క ప్రశ్నల్ని మనం గమనించినట్టయితే సో ఆ పర్టికులర్ ఎగ్జామ్ పేపర్స్ యొక్క ట్రెండ్ కూడా మనకు యూజ్ అవుతుంది. సో దాన్ని బట్టి కూడా క్వశ్చన్స్ ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో సో ఎక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి మళ్ళీ కొంత ఎక్స్పెక్టేషన్ తీసుకుందాము. ఓకే, కాబట్టి ఇక్కడ ఏవైతే జరిగినటువంటి ఎగ్జామినర్ పేపరు, ఫీల్డ్ అసిస్టెంటు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ దాదాపు 8 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. 8 షిఫ్ట్లలో జరిగినటువంటి పేపర్స్ ఉన్నాయి మనకు. సో వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మొదటగా ఈ 25th రోజు జరిగినటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ పేపర్ ఉంది. సో ఆ తర్వాత వేరే పేపరు, ఆ తర్వాత రికార్డ్ అసిస్టెంట్ పేపరు, ఎగ్జామ్ అన్ని పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఈరోజు అన్నీ మీకు పోస్ట్ చేసేస్తా యూట్యూబ్లో. కాబట్టి చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా వీడియోస్ని లైక్ చేయట్లేదు. వీడియోలు పోస్ట్ చేయమంటారు, ఓకే చూస్తారు, కానీ లైక్ చేయరు, సపోర్ట్ చేయరు. ఎందుకంటే మీ నుంచి ఎంకరేజ్మెంట్ లేకపోతే, సపోర్ట్ లేకపోతే నేను ఓకే సో తర్వాత కంటెంట్ అనేది పోస్ట్ చేయను. ఎందుకంటే దీనికోసం టైం వెచ్చించి మీరు అడుగుతున్నారు కాబట్టి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీ వైపు నుంచి ఫీడ్బ్యాక్ ఉండాలి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఓకే, వీడియోని మాత్రం ఓకే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వ్యూస్ వస్తేనే నేను పోస్ట్ చేస్తా, కాబట్టి గమనించాలి. రైట్. సో ఇక్కడ 25th రోజు జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ పేపర్ ఒకటి చూద్దాము. ఇందులో నుంచి 60 ప్రశ్నలు మనకు జనరల్ నాలెడ్జ్కి ఉంటాయి కాబట్టి సో వాటిని అన్నిటి గురించి చూద్దాం. సో ఇక్కడ వచ్చినటువంటి చాలా ప్రశ్నలు కూడా నేను ఇచ్చినటువంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో చాలా వరకు కవర్ అయినటువంటి క్వశ్చన్సే. ఓకే, సో ఆల్రెడీ ఆ వీడియోస్ని చూసిన వాళ్ళు కూడా ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో వేర్ వాజ్ ద ఇండియన్ రైల్వేస్ ఓకే సో డిప్లాయిడ్ ద ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ ఏఎస్సి అర్జున్? భారత రైల్వేలో తన మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ అయినటువంటి ఏఎస్సి అర్జున్ ఎక్కడ మోహరించింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ క్వశ్చన్ నేను చెప్పినా అండి, మన కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏవైతే ఇచ్చినానో వాటి నుంచి డైరెక్ట్గా ఇదే క్వశ్చన్ యాజ్ టీజ్గా ఇచ్చాను. అక్కడ ఏమి ఇచ్చానంటే ఇక్కడ హ్యూమనాయిడ్ రోబోటు ఏది అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చాను. అదేవిధంగా హ్యూమనాయిడ్ రోబోట్ని ఎక్కడ ప్రవేశపెట్టారని చెప్పేసి 2 క్వశ్చన్లు ఇచ్చాను. ఆ రెండింటిని కలిపేసి ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. కాబట్టి సో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఇక్కడ ఆర్పిఎఫ్ ఓకే వాళ్ళు ఇక్కడ హ్యూమనాయిడ్ రోబోట్ అయినటువంటి ఏఎస్సి అర్జున్ని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పర్టికులర్ హ్యూమనాయిడ్ రోబోట్లో సో ఎవరైతే క్రైమ్ హిస్టరీ ఉన్నవాళ్ళు, అంటే ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరైతే క్రిమినల్స్గా, అంటే ఇక్కడ దొంగలు కావచ్చు, ఇంకేదైనా వ్యక్తులు కావచ్చు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని రికార్డ్ చేసుకొని ఉంటుంది ఈ పర్టికులర్ రోబోట్. ఒకవేళ వాళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చినట్టయితే, ఆ రైల్వే స్టేషన్లో కనిపించినట్టయితే వాళ్ళ ఫోటోలను తీసి ఆ పోలీస్ స్టేషన్కి పంపిస్తుంది అనమాట. కాబట్టి సంబంధిత పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సో ఆ రకంగా ఇది ఇక్కడ ఏఎస్సి అర్జున్ అనేటువంటి హ్యూమనాయిడ్ రోబోట్ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన కాలం ఏదని అడుగుతున్నారు. ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద తెలంగాణ పీసెంట్స్ ఆర్మ్డ్ స్ట్రగుల్ టుక్ ప్లేస్ అని చెప్పేసి అడుగుతున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో. సో ఎందుకోసం జరిగింది? భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం అని చెప్పేసి అంటారనమాట. ఓకే, సో కమ్యూనిస్టులు ఏదైతే నిజాం యొక్క నిరంకుశ పరిపాలన, దొరల పాలన, యాక్చువల్గా దొరల యొక్క పాలన నుంచి, రజాకారుల యొక్క ఆకృత్యాల నుంచి ఓకే సో తెలంగాణ వాళ్ళని కాపాడడం కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని 1946 నుంచి 51 వరకు ఓకే నడిపించడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే జపాన్ మరియు భారతదేశాల సహకారంతో ఏ మిషన్ ప్రారంభించబడుతుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. విచ్ మిషన్ విల్ బి లాంచ్డ్ విత్ ద కోఆపరేషన్ బిట్వీన్ జపాన్ అండ్ ఇండియా అని చెప్పేసి చూస్తే ఇక్కడ ఆప్షన్స్లో చంద్రయాన్ 4, మంగళయాన్, చంద్రయాన్ 5 అండ్ స్పియర్ ఎక్స్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా చెప్పిన జపాన్కి సంబంధించినటువంటి జాక్సా, అదేవిధంగా ఇండియాకి సంబంధించినటువంటి ఇస్రో ఓకే ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి లూపెక్స్ లూనార్
పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేటువంటి ప్రాజెక్ట్ని పోతున్నారు. ఓకే, ఇది దీన్నే యాక్చువల్గా చంద్రయాన్ 5 అంటారు. అంటే ఈ చంద్రయాన్ 5 అంటారు అనేటువంటి దాని గురించి క్లియర్గా చెప్పలేదు. ల్యూపెక్స్ అనే దాని గురించి చెప్పిన, ల్యూపెక్స్ అనే పేరుని చెప్పిన, చంద్రయాన్ 5 అనే దాని గురించి యాక్చువల్గా మెన్షన్ చేయలేదు. అది అక్కడ మిస్టేక్ జరిగింది. కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. ల్యూపెక్స్ అని లేదు కదా, చంద్రయాన్ అసలు ఆప్షన్లో లేదు కదా అని చెప్పేసి. సో కాకపోతే అంతకుముందు వీడియోలో చెప్పిన చంద్రయాన్ 1 గురించి, 2 గురించి, 3 గురించి, 4 గురించి, 5 గురించి, సో ఆ వీడియో చూసిన వాళ్ళు, దాని గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయగలిగారు. కాబట్టి ఒకసారి మనం కూడా ఇక్కడ మరొకసారి రివిజన్ చేస్తే, చంద్రయాన్ 1 అనేటువంటిది 2008లో ఇస్రో చేపట్టింది. 2008లో చంద్రయాన్ 1 చేపట్టింది. ఆ చంద్రయాన్ 1 అనేటువంటిది చంద్రుని మీద నీళ్లు ఉన్నాయని చెప్పేసి కనుగొన్నదనమాట. అదేవిధంగా 2019లో ఓకే, సో చంద్రయాన్ 2ని ప్రాజెక్ట్ని చేపట్టారు. చంద్రయాన్ 2 ఆ 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 అనేది పార్షియల్గా సక్సెస్ అయింది. అంటే పూర్తి మొత్తంలో సక్సెస్ కాలే, ఎందుకంటే అది సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలే అనమాట. సాఫ్ట్ ల్యాండింగ్ అయి ఉంటే సక్సెస్ అయి ఉండేది, కానీ సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదు కాబట్టి అది ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఇక చంద్రయాన్ 3 వచ్చేసి 2023లో ప్రవేశపెట్టారు. చంద్రయాన్ 3. ఈ చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయింది. ఓకే, అది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిందని చెప్పేసి చెప్తాం అనమాట, చంద్రయాన్ 3. ఇక చంద్రయాన్ 4 వచ్చేసి 2027లో చేపట్టబోతున్నారు దీన్ని, 2028లో. ఓకే, 2028లో చంద్రయాన్ 4 చేపట్టబోతున్నారు. సో ఇదేంటంటే రిటర్న్ అయ్యేటువంటి ఒక పర్టికులర్ ఓకే మిషన్ అనమాట. అంటే చంద్రుని మీదకి వెళ్తుంది, చంద్రుని మీదకి వెళ్ళి అక్కడ ఒక 3 కేజీల మట్టిని మళ్ళీ తీసుకొని వస్తుంది అనమాట. ఇది చంద్రయాన్ 4 2028లో చేపట్టబోతున్నారు. ఇంకా జపాన్ మరియు ఇండియా సహకారంతో చేపట్టబోయేటువంటి మిషన్ చంద్రయాన్ 5. దాన్నే మనము ల్యూపెక్స్ అంటాం, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి వస్తే ఇట్లా గుర్తుపెట్టుకోండి. రైట్, బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. బ్రహ్మ సమాజ్ని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్ గారు 1828లో స్థాపించడం జరిగిందనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇక రాధాకాంత్ దేవ్. ఓకే, సో రాధాకాంత్ దేవ్ గారు ఇక్కడ ధర్మసభ, దీని ఏమంటారంటే ధర్మసభను స్థాపించడం జరిగింది. ఓకే, సో ధర్మసభ అనేది ఎందుకంటే యాక్చువల్గా రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించినటువంటి ఏదైతే బ్రహ్మ సమాజ్ ఉందో అది కొన్ని అంతవరకు ఉన్నటువంటి బ్రాహ్మణ సిద్ధాంతాలకి, హిందూ బ్రాహ్మణ సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఉంటుండే అనమాట. అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇక్కడ ఏంటంటే విగ్రహారాధన కానీ, విగ్రహాలను ఆరాధించడం కానీ, కొన్ని హిందూ సిద్ధాంతాలను వ్యతిరేకించడం ద్వారా ఆ రకంగా హిందూ మత ఆచారాలు అనేటువంటివి బ్రహ్మ సమాజం వల్ల ఇది అట్లా దెబ్బతింటున్నాయని చెప్పేసి దానికి వ్యతిరేకంగా ధర్మసభని స్థాపించడం జరిగిందనమాట రాధాకాంత్ దేవ్ గారు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆనంద్ మోహన్ బోస్ గారు వచ్చేసి ఇక్కడ సాధారణ బ్రహ్మ సమాజం, ఆయన స్థాపించుకున్నది సాధారణ బ్రహ్మ సమాజే, కానీ దీన్ని సాధారణ బ్రహ్మ సమాజం అంటాం. సాధారణ బ్రహ్మ సమాజం, నియో బ్రహ్మ సమాజం అని చెప్పేసింది. సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఓకే ఆనంద్ మోహన్ బోస్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆత్మారాం పాండురంగ ప్రార్థన సమాజ్ని స్థాపించారు. ఇది మొన్న వచ్చినటువంటి క్వశ్చన్, ఇదే ఇక్కడ ఉన్నటువంటి 480 క్వశ్చన్స్లో ఏదో ఒక పేపర్లో వచ్చింది. ప్రార్థనా సమాజ్ని స్థాపించింది ఆత్మారాం పాండురంగ. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 4 ఆప్షన్స్లో ఏదో క్వశ్చన్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట, దానికి సంబంధిత క్వశ్చన్ అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే చిన్న మరియు పెద్ద రాష్ట్రాల ఏర్పాటు కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన 3 ప్రామాణికాలు అని చెప్పేసి అడుగుతున్నారు. ద 3 పారామీటర్స్ సజెస్టెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్మాల్ అండ్ బిగ్ స్టేట్స్ అని చెప్పేసి. చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ అభిప్రాయం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉందని మనకు. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా చదువుతాం దాన్ని. ఓకే, సో భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద అంబేద్కర్ గారి అభిప్రాయం, లేదా చిన్న రాష్ట్రాల మీద అంబేద్కర్ గారి అభిప్రాయం చెప్పేసి కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకే, కాబట్టి లింగ్విస్టిక్ స్టేట్స్, భాషా ప్రయుక్త రాష్ట్రాల కాన్సెప్ట్ అనేటువంటిది మనకు ఉంది. దానిలో భాగంగా మనకు ఎస్కే థార్ కమిషను, జేవీపీ కమిషను, అదేవిధంగా ఫజల్ అలీ కమిషన్ అనేటువంటివి 3 కమిషన్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం. ఆ రకంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా మొట్టమొదటిగా ఏర్పడినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రం భారతదేశంలో ఏదంటే 1953లో ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంటే. మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 1953. ఓకే, అయితే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద అంబేద్కర్ ఏం చెప్పారు అనే దాని గురించి ఇక్కడ గమనించినట్టయితే, సో చిన్న రాష్ట్రాలు అంటే ఒక రాష్ట్రం ఏర్పడాలంటే జనాభాని చూడాలి, ఆ రాష్ట్రం యొక్క జనాభా చూడాలి, భూభాగ విస్తీర్ణం చూడాలి, దాని యొక్క విస్తీర్ణం చూడాలి, అదేవిధంగా ఆర్థిక స్వయం సమృద్ధి, ఫినాన్షియల్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేటువంటి వాటిని గురించి 3టిని బేస్ చేసుకొని ఒక రాష్ట్రాన్ని ఫామ్ చేయాలి. ఓకే, అంతేగాని భాషని ప్రధానంగా తీసుకోవద్దు అని అన్నాడు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈ ఆప్షన్లో భాష ఉంది కాబట్టి ఆయన భాషను తీసుకోవాలని చెప్పలే, ఒక రాష్ట్రాన్ని ఫామ్ చేయాలంటే, ఏర్పాటు చేయాలంటే. ఇక్కడ కూడా భాషను తీసుకొని చెప్పలే కాబట్టి సో రెండో ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, రైట్, చూసుకోండి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ విచ్ ఈస్ ద మోస్ట్ పాపులేటెడ్ సిటీ విత్ ఇన్ సిటీ లిమిట్స్ ఇన్ ఇండియా. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారము
భారతదేశంలో ఏ సిటీ అనేటువంటిది ఎక్కువ పాపులేషన్ ఎక్కువ జనాభాని కలిగి ఉందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ముంబై అండి. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఢిల్లీ అనేటువంటిది ఒకవేళ ఢిల్లీ ఆప్షన్ ఒకవేళ ఇక్కడ ఇచ్చినప్పటికీ కూడా ఢిల్లీ కాదు. ఓకే, సో ఢిల్లీలో అప్పుడు 11 మిలియన్స్ జనాభా ఉన్నారు. 2011 సెన్సెస్ ప్రకారం 11 మిలియన్ జనాభా ఉన్నారనమాట. ఓకే, అదేవిధంగా ముంబైకి వచ్చేసరికి ముంబైలో 12 మిలియన్ల జనాభా ఉన్నారు అప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం. ఓకే, ఆ తర్వాత వచ్చేసి మనకు బెంగళూరు. ఓకే, సో బెంగళూరులో 8 మిలియన్ల జనాభా ఉన్నారు. హైదరాబాద్లో వచ్చేసి 6 మిలియన్ల జనాభా ఉన్నారు. ఓకే, కాబట్టి ఫస్ట్ ముంబై 12 మిలియన్స్, ఢిల్లీ 11 మిలియన్స్, ఓకే, బెంగళూరు ఓకే 8 మిలియన్స్, హైదరాబాద్ వచ్చేసి 6 మిలియన్స్. అట్లా టాప్ 4 సిటీస్ అనమాట ఇన్ ఇండియా విత్ హైయెస్ట్ పాపులేషన్ ఆర్డర్ యాజ్ పర్ 2011 సెన్సెస్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి బింబిసారా సమకాలికుడు ఎవరని చెప్పేసి అన్నారు. హూ ఇస్ ద కాంటెంపరీ ఆఫ్ ద బింబిసారా. సో బింబిసారా అనేటువంటి చక్రవర్తి అంటే మనకున్నటువంటి మగధ సామ్రాజ్యాన్ని ఏర్పరిచినటువంటి వాటి రాజవంశాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్యాంక వంశం ఉంటుంది, శిశునాగ వంశం ఉంటుంది, నంద వంశం ఉంటుంది, మౌర్య వంశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ రకంగా ఆర్యాంక వంశాన్ని స్థాపించింది బింబిసారా. ఓకేనా, శిశునాగ వంశాన్ని స్థాపించింది శిశునాగ. ఓకే, నంద వంశాన్ని స్థాపించింది మహాపద్మనంద. సో చెప్పిన ఇవన్నీ. మౌర్య వంశాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్య. ఓకే, కాబట్టి ఆ రకంగా బింబిసారాకి సమకాలీన వ్యక్తి ఎవరు? ఓకే, అశోక చక్రవర్తి కాదు. అశోక చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుని యొక్క మనుమడు. ఓకే, అంటే ఆర్యాంక వంశము, శిశునాగ వంశము, ఓకే, నందవంశం, అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి మౌర్య వంశం, అట్లా 4 తరాల తర్వాత అశోక చక్రవర్తి ఉన్నాడు అనమాట. అందులో లాస్ట్ మళ్ళా. కాబట్టి ఇది తప్పు. ఇక రామానుజాచార్యులు కానీ శంకరాచార్యులు కానీ వీళ్ళు దేనికి సంబంధించింది? వీళ్ళు భక్తి ఉద్యమానికి సంబంధించింది. ఆధునిక కాలంలో 16-15 శతాబ్దాలకు సంబంధించిన వాళ్ళు, అంతే కదా, 16-15 శతాబ్దానికి సంబంధించిన వాళ్ళు. మరి బింబిసారా ఆయన ఎప్పుడో 1వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి సో ఈ రెండు కూడా తప్పు అనమాట. కాబట్టి గౌతమ బుద్ధుడు ఓకే బింబిసారాకి సమకాలికుడు అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అది చూసుకోండి. రైట్, హిరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్ అని చెప్పేసి అడుగుతున్నారు. హిరాకుడ్ డ్యామ్ అనేటువంటిది మనకుంది. ఇది ప్రపంచంలోకి వెళ్ళి ఒక పొడవైనటువంటి డ్యామ్ అని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పిన. ఓకే, కాబట్టి సో అదే నదిపై ఉందంటే మహానది మీద ఉంది. ఓకే, ఒరిస్సాలో ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది చెప్పిన ఈ క్వశ్చన్ వస్తుందని చెప్పినా వచ్చింది అనమాట. ఓకే, ఇంకా ముందున్నటువంటి వాటిలో చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ అభిప్రాయం కూడా దాన్ని కూడా క్వశ్చన్ తీసుకుని, అంటే డైరెక్ట్ క్వశ్చన్ అట్లా ఫామ్ కాలే కానీ తెలంగాణ ఉద్యమ చరిత్ర క్వశ్చన్లో అది కూడా ఆ కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఓకే, రైట్. ప్రపంచ సంతోష ర్యాంకింగ్స్, వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్ 2026లో ఏ దేశం అగ్రస్థానంలో ఉందని చెప్పింది ఇక్కడ అడగడం జరిగిందనమాట. ఓకే, సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2026 ర్యాంకింగ్స్ 2026 ఇది డైరెక్ట్ క్వశ్చన్ చెప్పిన, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఫైనల్ టచ్ 2లో ఉంది. ఆన్సర్ వచ్చేసి ఫిన్లాండ్ అనమాట. 9 కాన్సిక్యూటివ్ ఇయర్స్ నుంచి, కంటిన్యూస్గా 9 సంవత్సరాల నుంచి ఫిన్లాండ్ అనేటువంటిది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంతోష ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వరల్డ్ పీస్ ఇండెక్స్, ఓకే, వరల్డ్ పీస్ ఇండెక్స్లో ఐస్లాండ్ ఉంటుంది అని చెప్పిన. ఐస్లాండ్ ఏమో వరల్డ్ పీస్ ఇండెక్స్, ఓకే, శాంతి సూచీలో ఓకే ఐస్లాండ్ ఉంటుంది, సంతోష సూచీలో ఫిన్లాండ్ ఉంటుంది. ఈ రెండు చెప్పిన. ఓకే, సో రెండు కూడా ఎగ్జామ్లో వచ్చినాయి. రైట్, 1952 ముల్కీ ఉద్యమం ఆవిర్భావానికి సాక్ష్యంగా నిలిచినటువంటి మొదటి జిల్లా. ఓకే, 1952 ముల్కీ ఉద్యమం ఏదైతే ఉందో అది ఎక్కడ స్టార్ట్ అయిందని అడుగుతున్నారు. ఓకే, సో ఇది కూడా చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యమ చరిత్ర బిట్స్లో. 1952 ఉద్యమం అనేటువంటిది వరంగల్లో స్టార్ట్ అయిందని, 1969 ఉద్యమం అనేటువంటిది ఖమ్మంలో స్టార్ట్ అయిందని చెప్పిన. ఓకేనా, కాబట్టి సో వరంగల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్ అని చెప్పేసి అలాంటి నినాదాలతోని అక్కడ చేశారు. మరి ఎందుకు జరిగిందంటే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే టీచర్స్ యొక్క ప్రమోషన్స్ విషయంలో, ట్రాన్స్ఫర్స్ విషయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పార్థసారథి అనేటువంటి డిఈఓ చేసినటువంటి అక్కడ అవినీతి వల్ల ఆ పర్టికులర్ ఉద్యమం అనేటువంటిది వచ్చిందనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రసిద్ధ గ్రంథం షానామా, ద ఫేమస్ బుక్ షానామాని రాసింది ఎవరు అనమాట. ఓకే, సో షానామాని రాసింది ఫిర్దౌసి. ఓకే, సో ఈయన మహమ్మద్ గజ్నీ ఎవరైతే ఉండనో భారతదేశం దండెత్తినటువంటి వ్యక్తి, సో ఆయన కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఫిర్దౌసి, ఆయన రాసినటువంటి బుక్ అనమాట. మరి అల్బరూని ఏం రాశారు? ఓకే, అల్బరూని కితాబ్ ఉల్ ఇంద్ అనేటువంటి బుక్ రాయడం జరిగింది అనమాట, అది చెప్పడం జరిగింది. అదేవిధంగా అమీర్ ఖుస్రో తుగ్లక్నామా, ఓకే, అమీర్ ఖుస్రో తుగ్లక్నామా అనేటువంటి బుక్ రాయడం జరిగింది. ఓకే, అదేవిధంగా అబూబకర్
చాచ్నామా అనేటువంటి బుక్ రాయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, అల్బరూనిది ఇంపార్టెంట్. అల్బరూని మేబీ రావచ్చు, కితాబ్ ఉల్ హింద్, ఓకే, లేదా తారీఖ్ ఈ హింద్ అని చెప్పేసి అంటాం. తారీఖ్ ఈ హింద్, తారీఖ్ ఈ హింద్ ఆర్ కితాబ్ ఉల్ హింద్, ఈ రెండు కూడా ఒకటే, అన్నింటినీ రాసింది అల్బరూని. ఓకే, సో గుర్తుపెట్టుకో. రైట్. క్రింది రాష్ట్రపతుల్లో తెలంగాణ బిల్లుపై ఎవరు సంతకం చేశారు? ఓకే, తెలంగాణ బిల్లుపై సంతకం చేసింది ప్రణబ్ ముఖర్జీ అండి. ఇది చెప్పినటువంటి క్వశ్చనే, తెలంగాణ మూమెంట్ క్వశ్చన్లో చెప్పిన వచ్చింది కూడా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా లోక్సభలో ఆమోదం పొందింది ఎప్పుడు, రాజ్యసభలో ఆమోదం పొందింది ఎప్పుడు, ప్రెసిడెంట్ సంతకం చేసింది ఎప్పుడు, గెజిట్ వచ్చింది ఎప్పుడు, ఈ డేట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 20, మార్చి 1. ఓకే, అవి గుర్తుపెట్టుకోవాలి. రైట్. అన్నీ కూడా 2000, ఓకే, సో అన్ని 2013 సంవత్సరంలో, 2014 సంవత్సరంలో. ఓకే, భారతదేశంలో భూగర్భ జలాల యొక్క నిర్వహణను మెరుగుపరచడానికి ప్రారంభించినటువంటి పోర్టల్. ఓకే, సో గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక పోర్టల్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఎవరు స్టార్ట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే, ఏంటిదంటే భూనీర్ అనేటువంటి పోర్టల్ని స్టార్ట్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఈ క్వశ్చన్ అడిగి వచ్చేసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. భారతదేశం ఇటీవల మొట్టమొదట ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ అనేటువంటిది 2026ని స్టార్ట్ చేసింది. దాన్ని ఎక్కడ ఆవిష్కరించారని చెప్పేసి అడుగుతున్నారు. యోగాసన ఛాంపియన్షిప్ అనేటువంటిది స్టార్ట్ చేశారు ఎక్కడంటే ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఎవరు మరి? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మరియు మినిస్ట్రీ ఆఫ్ యువజన క్రీడల మంత్రిత్వ శాఖ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ యువజన, ఓకే, అండ్ క్రీడలు, స్పోర్ట్స్ అండ్, ఓకే, సో యువజన మంత్రిత్వ శాఖల వారు స్టార్ట్ చేయడం జరిగింది, రెండింటిని కలిపి. ఓకే, మరి ఎవరు స్టార్ట్ చేస్తారంటే మన్సుఖ్ మాండవీయ. ఓకే, ఎవరు? మన్సుఖ్ మాండవీయ అనేటువంటి యువజన క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవీయ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆయుష్ కూడా, ఆయుష్ అండ్ మన్సుఖ్ మాండవీయ. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం 2026లో ఏ కొత్త పెట్రోల్ ప్రమాణాన్ని నోటిఫై చేసింది? ఓకే, సో 2026లో ఏ కొత్త పెట్రోల్ ప్రమాణం? సో దీని గురించి చెప్పినా అండి, మీకు ఒక వీడియో చేసిన E85. ఓకే, సో ఫ్లెక్స్ ఫ్యూయల్ పాలసీ అనే దాని గురించి చెప్పిన, E85 ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ పాలసీ అనే దాని గురించి చెప్పిన. అందులో అసలు ఏం జరుగుతుంది, E85 ఇథనాల్ బ్లెండింగ్ విషయంలో అసలు ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏం జరుగుతుంది దాని గురించి మొత్తం చెప్పిన. అక్కడ చెప్పడం జరిగింది, ఈ నాటికి మొత్తం భారతదేశంలో E20ని అప్లై చేసేసారు. అంటే మనకున్నటువంటి పెట్రోల్లో 20% ఇథనాల్ బ్లెండింగ్ అనేది కంప్లీట్గా, ఓకే, సో అయిపోయింది మొత్తం. ఇథనాల్ బ్లెండింగ్ అనేది 20% కంప్లీట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు E30కి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. E85 అనే దాని గురించి ఒక చట్టం వచ్చింది. E85 అనే దాని గురించి స్టార్ట్ చేశారు. E85 ఇది ఫ్లెక్స్ ఫ్యూయల్ పాలసీ అంటే ఇథనాల్ మొత్తం 85 నుంచి 90% వరకు కూడా మొత్తం కూడా ఇథనాల్ చేస్తున్నారు. అంటే ఓన్లీ 10% మాత్రమే పెట్రోల్ ఉంటుంది. దాన్ని E85 అంటాం. కానీ E85 అనేటువంటిది ఇక్కడ దేశం మొత్తం ఇప్పుడు స్టార్ట్ చేస్తలేరు. ఎందుకనంటే ఇప్పుడు మనకున్నటువంటి బండ్లు, బైకులు, కార్లు ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ E85తోనే నడవాయి. ఇప్పుడు ఒకవేళ E85 పోస్తే మొత్తం ఆ బండ్లన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఆ ఇంజన్లో చేంజెస్ చేయాలి, ఇంజన్ యొక్క పర్టికులర్ కన్స్ట్రక్షన్లో చేంజెస్ చేయాలి. అంటే దీనికి ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. E85కి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అందుకని పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీలోన, పూణేలోన, నాగ్పూర్లోన స్టార్ట్ చేశారని చెప్పిన. E85 కొన్ని పెట్రోల్ బంక్స్లోనే, కొన్నిట్లోనే. ఓకే, అది దాని మీద నడుస్తుంది అనమాట. పూర్తి మొత్తంలో ఫస్ట్ వెహికల్స్ రావాలి, వెహికల్ వస్తే E85 వస్తుంది అనమాట. కాబట్టి సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే E20 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ E30కి వస్తున్నారు మెల్లిగా. E30 అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. 2026లో వచ్చినటువంటి కొత్త పెట్రోల్ ప్రమాణం ఏంటంటే E30, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు అమలైంది ఏంటి? E20. అమలు కాబోయేది ఏంటిది? E85. ఓకే, సో అది గుర్తుపెట్టు. రైట్. సో ఏ సవరణ చట్టాన్ని మినీ రాజ్యాంగం అని చెప్పేసి అంటాం? ఓకే, మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి దేన్ని అంటారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని, ఓకే, సో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ రాజ్యాంగం అంటారండి. ఓకే, సో ఎందుకంటే అందులో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. ఓకే, మినీ రాజ్యాంగం అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటి? ఎందుకంటే దాన్ని ప్రియాంబుల్ని, ఓకే, సవరణ చేశారు. భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్ పీఠిక ఏదైతుందో ఆ పీఠికలో సామ్యవాదం, ఓకే, అదేవిధంగా లౌకిక, ఓకే, అదేవిధంగా సమగ్రత అనేటువంటి 3 పదాలను యాడ్ చేశారనమాట. సామ్యవాదం అంటే సోషలిస్ట్, ఓకే, సెక్యులరు, అదేవిధంగా ఇంటిగ్రిటీ. ఓకే, సో సోషలిస్ట్, సెక్యులరు అండ్ ఇంటిగ్రిటీ, సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి 3 పదాలను చేర్చారు. ఈ క్వశ్చన్ రావచ్చు, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా ఓకే, సో ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులని ఆర్టికల్ 51Aలో
యాక్ట్ చేశారు. ఓకే, ఏ కమిటీ సూచనలతోని? సర్దార్ స్వరణ్ సింగ్ యొక్క ఆయన కమిటీ సూచనలతోని ప్రాథమిక విధులని భారత రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం యాక్ట్ చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదేవిధంగా జుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష విషయంలో పరిమితులు విధించారనమాట. ఓకే, సో అంటే మనకు భారత రాజ్యాంగంలోని ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, అంటే ఇప్పుడు భారత ప్రభుత్వం ఏదైనా చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు ప్రజలకు ఏవైనా ప్రాథమిక హక్కులకు, అంటే ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలాగా ఉంటే, ఓకే, సో అప్పుడు ఆ పర్టికులర్ చట్టాలు అనేటువంటి న్యాయ సమీక్షకు గురి అవుతాయి అనమాట. అంటే ఆ చట్టాలు కరెక్టా కాదా, ఒకవేళ కరెక్ట్ కాకపోతే వాటిని క్యాన్సిల్ చేయాలి అనేటువంటి చెప్పేటువంటి అధికారము సుప్రీంకోర్టుకి, హైకోర్టులకి ఉంటుంది. ఓకే, ఆ పర్టికులర్ అధికారం, దాన్ని ఏమంటాం? న్యాయ సమీక్ష అధికారం అంటాం. ఆ న్యాయ సమీక్ష అధికారం మీద పరిమితులు విధించారనమాట 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. సో ఇవన్నీ కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చినాయి. ఓకేనా? ఎప్పుడు? 1976లో. ఎవరి టైంలో? ఇందిరాగాంధీ గారి టైంలో. ఓకే, సో ఇదని గుర్తుపెట్టుకోవాలి. రైట్. అదేవిధంగా 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. ఓకే, అప్పుడు జనతాదళ్ ఉందన్నమాట. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఏ గ్రంథాన్ని మానవాళి యొక్క ప్రథమ నిబంధన అని చెప్పేసి అంటారు? ద ఫస్ట్ టెస్టామెంట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అని చెప్పేసి ఏ పర్టికులర్ గ్రంథాన్ని అంటారు? ఋగ్వేదము, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా వేదాలు 4 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఋగ్వేదాన్ని మానవాళి యొక్క ప్రథమ నిబంధన అని చెప్పేసి అంటారండి. ద ఫస్ట్ టెస్టామెంట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అని చెప్పేసి అంటాం. ఓకే, మరి ఎందుకు అంటే ప్రథమ నిబంధన అనే దాని గురించి ఎందుకు అంటే, వేదాలు అని అంటే ముఖ్యంగా ఋగ్వేదం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే సనాతన ధర్మంలో ఆ వేదం అనేటువంటిది ఎప్పుడు పుట్టింది అనే దాని గురించి నిర్వచనం అది ఎప్పుడు చెప్తుంది, ఎట్లా చెప్తుందంటే మన హిందూ సనాతన ధర్మం సృష్టి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే వేదం పుట్టిందట. అంటే దేవుడు ఈ సృష్టి అప్పుడే వేదం పుట్టిందని చెప్పేసి చెప్తారు. మరి సృష్టి ఎందుకు పుట్టింది, సృష్టిలో పుట్టిన వాళ్ళంతా ఏం చేయాలి, అంటే మానవులుగా జన్మించిన వాళ్ళందరూ అసలు ఎందుకు జన్మించారు, జన్మించిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి ఆ నిబంధన గ్రంథం అనే దాని గురించి కూడా ఋగ్వేదం, అంటే ఆ ఋగ్వేదంలో మొత్తం పొందుపరచబడింది. ఓకే, అందుకని దాన్ని మానవాళి యొక్క ప్రథమ నిబంధన అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సో దాని అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకా దాని గురించి చెప్పడానికి చాలా ఉంది కాబట్టి సో ఇప్పటికైతే సరిపోతుంది. రైట్. శ్వేత విప్లవం 2.0 ఏ రంగానికి సంబంధించింది అని చెప్పేసి అన్నారు. ఓకే, సో శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్ అనేటువంటిది పాలకు సంబంధించింది. పాల ఉత్పత్తిని పెంచడానికి 1970వ సంవత్సరంలో మనకు వైట్ రెవల్యూషన్ అనేటువంటి దాని గురించి వచ్చిందనమాట. మరి దాన్ని ఎవరు చేశారు? వర్గీస్ కురియన్ అనేటువంటి వ్యక్తి, వర్గీస్ కురియన్. ఓకే, సో ఇక్కడ వైట్ రెవల్యూషన్ పితామహుడు అని చెప్పేసి అంటాం. ఓకే, ఇక్కడ పాల విప్లవం ఏదైతే శ్వేత విప్లవ పితామహుడు అని చెప్పేసి వర్గీస్ కురియన్ అంటాం. ఈ వైట్ రెవల్యూషనే మనం ఆపరేషన్ ఫ్లడ్ అని చెప్పేసి అంటాం. ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటంటే వైట్ రెవల్యూషన్ అనమాట. అది 1970లో వచ్చింది. ఎక్కడ వచ్చింది? గుజరాత్లోని అమూల్లో వచ్చింది. గుజరాత్లోని అమూల్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి మనం ఏదైతే అమూల్ పాలు ఏమైతే అంటామో, అమూల్ అనేటువంటిది ఒక ప్లేస్ అనమాట. ఆనంద్ అనేటువంటి ఒక ప్లేస్లో అక్కడ దాని ద్వారా అమూల్ అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఓకే, అది 1970లో వచ్చింది. దాని ద్వారా పాల ఉత్పత్తి బాగా పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్ 2.0ని మొన్న 2024లో తీసుకొచ్చారు బీజేపీ గవర్నమెంట్. ఓకే, ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని అంటే అమిత్ షా. ఓకే, హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు 2024 సంవత్సరంలో మళ్ళీ ఈ డైరీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మళ్ళీ పాల యొక్క ఉత్పత్తిని 50% వరకు పెంచాలనేటువంటి ఉద్దేశంతో 2024లో మళ్ళీ వైట్ రెవల్యూషన్ 2.0ని తీసుకురావడం జరిగిందనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పాడి పరిశ్రమ యొక్క అభివృద్ధి కోసం స్టార్ట్ చేయబడిందని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ప్యారిస్ ఒప్పందం. ఓకే, దేనికి సంబంధించింది? సో ఇక్కడ పర్యావరణకు సంబంధించినటువంటి వీడియోస్ చేసిన అక్కడ ప్యారిస్ అగ్రిమెంట్, అక్కడ ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన వీడియో చేసిన దానిలో చెప్పిన క్లియర్గా. ఓకే, UNFCCC. ఓకే, దాని ద్వారా ఉన్నటువంటి కాప్ సమిట్స్, COP21 అనేటువంటి సమ్మిట్ ఉంది. ఆ COP21 అనేటువంటి సమ్మిట్లో భాగంగానే 2015లో ఇక్కడ ప్యారిస్ ఒప్పందం అనేటువంటి జరిగింది. ఫ్రాన్స్లోని ప్యారిస్ ఒప్పందం అనేటువంటి జరిగింది. ఆ ప్యారిస్ ఒప్పందంలో భాగంగా ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఉద్గారాలను తగ్గించి ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ని 1.5 డిగ్రీస్ లేదా 2 డిగ్రీస్ తగ్గించాలి. గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ భూతాపం అనేటువంటి దాన్ని 2 డిగ్రీలు లేదా 1.5 డిగ్రీలు తగ్గించుకోవడానికి కోసము చేసినటువంటి ఒప్పందమే 2015లో జరిగినటువంటి ప్యారిస్ ఒప్పందం అనమాట. కాబట్టి దేనికి సంబంధించింది? వాతావరణ మార్పులకు సంబంధించి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ వాతావరణ మార్పులకు సంబంధించింది. ఓకే, రైట్. నెక్స్ట్,
కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని గురించి మీరు గమనించాలి. ఓకే, సో మళ్ళీ కూడా క్వశ్చన్స్ పడడానికి అవకాశం అనేది చూడాలి. ఇంత స్టాండర్డ్లో అయితే క్వశ్చన్స్ రావండి, మీరు గమనించాలి. ఇంత స్టాండర్డ్లో రావు, దీనిలో సగమైన రావచ్చు. ఓకే, అక్కడెక్కడ ఏదైనా టచ్ చేయొచ్చు. ఓకే, కాబట్టి కంగారు పడకండి ఇంతగా టఫ్ వస్తాయి క్వశ్చన్స్ అని. రైట్, 2026 సంవత్సరానికి గాను ప్రజా వ్యవహారాల రంగంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారని చెప్పేసి అన్నారు. ఇది పద్మ అవార్డ్స్కి సంబంధించి అక్కడ చెప్పడం జరిగింది. పద్మవిభూషణ్ సంబంధించి 2026 ప్రజా వ్యవహారాల్లో కేరళకు సంబంధించినటువంటి కేటీ థామస్ గారు. ఓకే, కేరళకు సంబంధించినటువంటి కేటీ థామస్ గారికి రావడం జరిగింది. 5 మెంబర్కి వచ్చిందని చెప్పిన, 5 మెంబర్స్కి వచ్చింది. ఓకే, సో ఇక్కడ 5, 13, 113 5గురికేమో ఓకే ఇక్కడ పద్మ విభూషణ్ వచ్చింది. 13 మందికేమో పద్మభూషణ్ వచ్చింది. అదేవిధంగా 113 మందికేమో పద్మశ్రీ వచ్చింది అనమాట. ఓకే, కాబట్టి అట్లా వచ్చినటువంటి 5గురిలో ఈ కేటీ థామస్ గారు ఒకరనమాట. కేటీ థామస్ గారు పద్మవిభూషణ్ తెచ్చుకున్నటువంటి ఒకరు. 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, ఓకే పద్మశ్రీ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, ఏ సమావేశంలో మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడయ్యారు? ఇది చాలా చాలా ఫేమస్ క్వశ్చన్ అండి. 1924 బెల్గాం అనగానే మనకు మహాత్మా గాంధీ గారు గుర్తు రావాలి. 1924లో అక్కడ ఐఎన్సీ ప్రెసిడెంట్గా, ఐఎన్సీ చైర్మన్గా ఆయన ఎన్నిక కావడం జరిగిందనమాట, చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, భారత ప్రభుత్వం ఉపయోగిస్తున్నటువంటి శకయుగం ఎవరు ప్రారంభించారు? ఓకే, ఇది చెప్పిన ఆల్రెడీ ఈ క్వశ్చన్ వచ్చింది. ఓకే, కుషాన చక్రవర్తి అయినటువంటి కుషానులు మన దేశాన్ని పరిపాలించారు. ఓకే, ఆయన ఆ పర్టికులర్ కుషాన చక్రవర్తి అయినటువంటి ఓకే, సో కుషానుల యొక్క దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరంటే కనిష్కుడు. కుషానుల రాజు కనిష్క అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం 7వ శతాబ్దంలో, ఓకే, సో క్రీస్తు శకం 7వ శతాబ్దంలో శకయుగాన్ని ప్రవేశపెట్టారనమాట. శకయుగం. ఓకే, ఆ శకయుగాన్ని మనం అనుసరిస్తున్నాం ప్రజెంట్గా. ఓకేనా, ఇప్పుడు మనం యాక్చువల్గా చైత్రమాసం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, భాద్రపద ఫాల్గుణ మాసంకి ఎండ్ అవుతుంది అనేటువంటి ఈ పర్టికులర్ ఉంది కానీ ఇప్పుడు తెలుగు కాలమానం ఏదైతే ఉందో ఆ పర్టికులర్ అనేటువంటిది అక్కడ నుంచే స్టార్ట్ అయింది అనమాట. శక ఆ పర్టికులర్ క్యాలెండర్ అనేటువంటిది. సో దాని ప్రామాణికంగానే వచ్చిందనమాట మనకున్నటువంటి తెలుగు పర్టికులర్ మంత్స్ అనేటువంటివి. కాబట్టి క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఆయన కుషాన చక్రవర్తి అనే కనిష్కుడు ఇచ్చినటువంటిది అది మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం అనమాట. సో దాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా చూడొచ్చు. సో ఎప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసినాం? ఇది క్రీస్తు శకం 78 అండి, క్రీస్తు శకం 78లో శకయుగము అనేటువంటిది క్రీస్తు శకం 78లో కుషాన చక్రవర్తి కనిష్కుడు స్టార్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే దీన్ని ఎప్పుడు అధికారికంగా మనము యాక్సెప్ట్ చేసినాం అనే దాని గురించి చూసుకుంటే ఇక్కడ 22 మార్చి 1957 సంవత్సరంలో ఓకే ఈ శకయుగానికి సంబంధించినటువంటి ఈ శకా క్యాలెండర్ని భారతదేశం ఎప్పుడు ఆమోదించింది, అధికారికంగా ఎప్పుడు ఆమోదించింది అంటే 22 మార్చ్ 1957 సంవత్సరంలో ఈ శక క్యాలెండర్ని మనం అధికారికంగా భారతదేశం ఓకే యాక్సెప్ట్ చేసింది, ఆమోదించుకుంది అనే దాని గురించి కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అది మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మార్చ్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చైత్రమాసం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మార్చ్ 22 అంటే ఉగాది ఆ టైంలో వస్తుంది మనకు మార్చ్లో. జనరల్గా మార్చ్ 21 నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ 21కి ఎండ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇయర్కి. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశపు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది చెప్పడం జరిగింది, వచ్చింది కూడా. ఓకే, సో ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరంటే హీరాలాల్ హెచ్జే కానియా, జస్టిస్ హీరాలాల్ జే కానియా అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే భారతదేశం మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఈయన. ఓకే, ఇక చూసినట్టయితే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ న్యాయమూర్తి. ఓకే, సో సుప్రీంకోర్టు యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ న్యాయమూర్తి ఎవరని అడగవచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి, ఫాతిమా బీబీ అనేవారు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కాదు, జస్ట్ న్యాయమూర్తి అంతే, చీఫ్ జస్టిస్ కాదు, జస్టిస్ ఎవరంటే ఫాతిమా బీబీ. ఓకే, ఈమె 1989 సంవత్సరంలో భారతదేశం యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండడం జరిగిందనమాట. మరి భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక హైకోర్టు యొక్క ఉమెన్ చీఫ్ జస్టిస్, ఒక రాష్ట్రంలో హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆమె కూడా ఉమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అని అడగొచ్చు. లీలా సేత్, గుర్తుపెట్టుకోవాలి, లీలా సేత్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి మొట్టమొదటి మహిళ ప్రధాన న్యాయమూర్తి. ఓకే, ఫాతిమా బీబీ ఓన్లీ న్యాయమూర్తి, అంటే సుప్రీంకోర్టుకి ఇంతవరకు కూడా ఓకే ప్రధాన న్యాయమూర్తిలో చీఫ్ జస్టిస్లో ఉమెన్ లేరు, మహిళలు లేరు, ఓన్లీ న్యాయమూర్తి మాత్రమే ఉండే. ఆమె ఎవరంటే ఫాతిమా బీబీ 1989 సంవత్సరంలో.
ఫస్ట్ న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కానియా, జస్ట్ అది గుర్తుపెట్టుకోవచ్చు. మరి లీలా సేత్ మాత్రము ఒక రాష్ట్రంలో, ఇక్కడ ఏ రాష్ట్రము, హిమాచల్ ప్రదేశ్లో ఓకే హైకోర్టుకి ఫస్ట్ ఉమెన్ అనమాట. భారతదేశం మొత్తంలో కూడా ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్, బట్ ఫర్ హైకోర్టు సుప్రీంకోర్టుకి కాదు. ఓకే, మరి సుప్రీంకోర్టుకి ఎవరు కాబోతున్నారని అడిగారు అనుకోండి, ఇక్కడ చెప్పొచ్చు ఓకే బివి నాగరత్న గారు. ఇది చెప్పిన ఆల్రెడీ జస్టిస్ బివి నాగరత్న గారు ఓకే. సో సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోతున్నారు, మొట్టమొదటి మహిళ. ఓకే, సో అది గుర్తు. ఇప్పుడు నల్సారికి ఈమె చైర్మన్గా ఉన్నారు. ఎవరైతే నల్సారికి చైర్మన్గా ఉంటారో వారు నెక్స్ట్ ఇక్కడ చీఫ్ జస్టిస్ అవుతారనమాట. కాబట్టి అది సాంప్రదాయం, కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. విదేశీ పౌరుల కోసం భారత ప్రభుత్వం ఏ కొత్త వీసా విభాగాన్ని స్టార్ట్ చేస్తుందని అడుగుతున్నారు. ఓకే, సో విదేశీ పౌరుల కోసం అంటే ఫారెన్ పర్సన్స్ కోసము మనం యాక్చువల్గా ఇక్కడ ఒక వీసా ఇస్తాం. అది దాన్ని మెడికల్ వీసా అంటాం. మెడికల్ పర్పస్లో అంటే భారతదేశంలో హాస్పిటల్లో చూపించుకోవడానికి కానీ, ఆయుర్వేదం కానీ ఇలాంటి వాటికి చూపించుకోవడం కోసం కొన్ని స్పెషల్ వీసాస్ ఇస్తుంది అనమాట విదేశీయులకు. ఆ మెడికల్ వీసాస్లో భాగంగా ఓకే ఆయుష్ వీసా అని కూడా పెట్టింది ఇప్పుడు, ఆయుష్. ఓకే, ఈ ఆయుష్ అంటే తెలిసే ఉండొచ్చు మీకు. ఆయుష్ అంటే ఏంటి? ఆయుర్వేదము, యోగా, యునాని, సిద్ధ, అదేవిధంగా హోమియోపతి. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ఒక విభాగాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ కోసం అంటే ఆయుర్వేదం కోసం కానీ, యోగా కోసం కానీ, సిద్ధ వైద్యం కోసం కానీ, ఓకే అదేవిధంగా యునాని వైద్యం కానీ, హోమియోపతి వైద్యం కోసం కానీ ఎవరైనా విదేశీయులు రావాలనుకుంటే మన దేశానికి వారికి సపరేట్గా ఆయుష్ వీసా ఇస్తారనమాట. ఓకే, అది మెడికల్ వీసాలో భాగంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ ఏకీకరణ స్థాపించినటువంటి ఘనత ఎవరిదని అడుగుతున్నారు. సో దక్షిణ భారతదేశంలో ఓకే అన్ని రాజవంశాలు కూడా సపరేట్గా ఎవరికి వాళ్ళే పరిపాలించుకున్నారు. మొత్తం దక్షిణ భారతదేశాన్ని మొత్తం ఏకీకృతం చేసి, మొత్తం యునైట్ చేసి పరిపాలించిన వాళ్ళు ఓకే ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాతవాహనులు, గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనులు దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఓకే సో ఆక్రమించి పరిపాలించినటువంటి వ్యక్తులు అనమాట. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఆగస్టు 15, 2027 ప్రారంభం కావాల్సినటువంటి భారతదేశం మొట్టమొదటి బుల్లెట్ రైలు ఏ కారిడార్లో నడుస్తుంది? సో ఇది చెప్పడం జరిగింది, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో వచ్చింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆగస్టు 15, 2027 బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇండియాలో. దేనికి మధ్యలో? ముంబై మరియు అహ్మదాబాద్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఎవరి సహకారంతో చేస్తున్నాం దీన్ని? జపాన్ సహకారంతో చేస్తున్నాం దీన్ని. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకొక విషయం, 2026-27 బడ్జెట్లో మొన్న ఓకే సో ఏం చేశారంటే 7 కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ని చేపట్టబోతున్నారు, ప్రతిపాదించారు బడ్జెట్లో 7 ఓకే. సో కొత్త బుల్లెట్ ట్రైన్ రూట్స్ అనేటువంటివి రాబోతున్నాయి. ఓకే, అట్లా దానిలో దక్షిణ భారతదేశంలోనే 5 ఉన్నాయి. 5 ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి? ఒకటేమో హైదరాబాద్ నుంచి పూణేకి, ఇంకోటేమో హైదరాబాద్ నుంచి చెన్నైకి, ఇంకోటేమో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, ఓకే ఇంకోటేమో బెంగళూరు నుంచి ఓకే చెన్నైకి అనమాట. సో ఇట్లా మనకు 4 వచ్చినాయి. ఓకే, ఇంకోటి వచ్చేసి ముంబై నుంచి పూణే ఓకే, బెంగళూరు నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, అదేవిధంగా హైదరాబాద్ నుంచి పూణే. అంటే హైదరాబాద్తోనే కనెక్టివిటీ 3 ఉన్నాయన్నమాట. మరి ఇంకా రెండిట్లో మనకు వస్తే ఢిల్లీ నుంచి కాశీ, వారణాసికి ఒకటి, అదేవిధంగా వారణాసి నుంచి సిల్గురి అనేటువంటి తెలుసు కదా మనకు, ఈశాన్య అంటే భారతదేశం యొక్క మనం ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది భారతదేశం యొక్క పటంలో. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈశాన్య రాష్ట్రాలతో యాక్చువల్ భారతదేశం మిడిల్ భారతదేశాన్ని కలిపినటువంటి ప్రాంతం అవుతుంది, దాన్ని సిల్గురి అంటాం, కోడిమేడ ప్రాంతం అది. ఓకే, సో ఆ ప్రాంతానికి అంటే ఇక్కడ వారణాసి నుంచి ఇక్కడ నుంచి సిల్గురికి ఒకటి, ఆ రకంగా ఇంకొక రూట్ వస్తుంది అనమాట. ఓకే, సో అవన్నీ కూడా మనకు 7 బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ని మనకు ప్రతిపాదించడం జరిగింది బడ్జెట్లో. సో అది కూడా రావచ్చు క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాలి. రైట్, సింధు నాగరికత సంబంధించినటువంటి భారతదేశంలో అతిపెద్ద ప్రదేశం ఏది అని అడుగుతున్నారు. ఓకే, కాబట్టి సింధు నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని ప్రదేశాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు లోధాల్ అనేటువంటిది ఎక్కడుందనే దాని గురించి చెప్పిన. లోధాల్ అనేటువంటిది ఒక ఓడరేవు, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఓడరేవు లోతు ఉంటుంది కాబట్టి లోధాల్. ఇది ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. మరి గుజరాత్లో ఉందని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? భారతదేశంలో అత్యంత ఎక్కువగా పొడవును కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్. ఆ గుజరాత్లోనే ఓకే సో లోధాల్ అనేటువంటి ఒక ఓడరేవు పట్టణమైనటువంటి సింధులోయ నాగరికతకు సంబంధించినటువంటి ఓడరేవు పట్టణమైనటువంటి లోధాల్ అనేటువంటిది ఉన్నది, అట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన. అదేవిధంగా మరి అత్యంత పెద్దదైనటువంటి నగరం సింధులోయ నాగరికతకు సంబంధించి, సింధు నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అత్యంత పెద్దదైనటువంటి నగరం ఏంటిదంటే మొహంజదారో, అత్యంత పెద్దది.
ఓకే, మరి అత్యంత చిన్నదానిలో చనుహుదారో అనేటువంటి చిన్నది, మొహంజదారో అనేటువంటిది పెద్దది. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటిది? భారతదేశంలో అతిపెద్ద ప్రదేశం అన్నారు, అతిపెద్ద ప్రదేశం. మొహంజదారో అనేటువంటిది అతిపెద్ద ప్రదేశమే, కానీ అది భారతదేశంలో లేదు, అది పాకిస్తాన్లో ఉంది. గుర్తుపెట్టాలండి మంచిగా. ఓకే, ఇది పాకిస్తాన్లో సింధు ప్రాంతంలో, ఓకే, సో పాకిస్తాన్లో ఉంది కానీ భారతదేశంలోకి లేదు అది. కాబట్టి భారతదేశంలో ఉన్న దానిలో ఏది మరి? భారతదేశంలో ఉన్న దానిలో రాఖీ ఘడి. ఓకే, సో రాఖీ ఘడి అనేటువంటి ప్రాంతము సింధు నాగరికతకు సంబంధించినటువంటి అత్యంత పెద్దదైనటువంటి ప్రదేశం అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉంది ఇది? హర్యానాలో ఉంది. హర్యానాలో ఉన్నటువంటి రాఖీ ఘడి అనేటువంటిది చూసుకోవాలి. రైట్. నెక్స్ట్, తెలంగాణలో ఏ రాజవంశంలో, ఓకే, సో పేరిణి శివతాండవం అనేటువంటి, ఓకే, పేరిణి శివతాండవం అనేటువంటి నృత్య రూపం అనేటువంటి ఉద్భవించిందని అడుగుతున్నారు. ఓకే, సో పేరిణి శివతాండము కాకతీయ పర్టికులర్ పరిపాలనా కాలంలో ఈ పేరిణి శివతాండవం అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక నాట్య రూపం అనమాట అది. ఓకే, అధికారికంగా పరిగణించింది దాన్ని తెలంగాణ రాష్ట్రం. ఓకే, మరి దానికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడ ఉన్నాయి? జయప సేనాని రాసినటువంటి నృత్య రత్నావళి అనేటువంటి గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి, ఓకే, మూలాలైనటువంటి ఉన్నాయన్నమాట, పేరిణి శివతాండవంకి సంబంధించినటువంటి. మరి జయపసేనాని ఎవరు? జయపసేనాని అనేటువంటిది గజసాహిని. ఓకే, గజసాహిని అంటాం, అంటే ఏనుగుల దళానికి అక్కడ ఉన్నటువంటి లీడ్ చేసినటువంటి వ్యక్తి కాకతీయ సామ్రాజ్యంలో, ఆ వ్యక్తి జయపసేనాని. మరి జయపసేనాని ఎవరు? యాక్చువల్గా ఈయన గణపతి దేవుడి యొక్క బావమరిది అనమాట, అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడు జయపసేనాని. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నుంచే ఈ పేరిణి శివతాండవం వచ్చింది. రైట్. ప్రపంచ శాంతి సూచికలో ప్రపంచంలో అత్యంత శాంతియుతంగా ఉన్నటువంటి దేశం ఏంది? ఓకే, ఇది చెప్పినా వచ్చింది. శాంతి సూచిక, హ్యాపీనెస్ ఇండెక్స్, అదేవిధంగా పీస్ ఇండెక్స్, రెండు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ కూడా వస్తాయి. కాబట్టి ఏంటంటే ఐస్లాండ్. ఓకే, చూసుకోవచ్చు. నెక్స్ట్, కాకతీయుల రాజవంశం రాయల్ ఎంబ్లమ్ ఆఫ్ ద చాళుక్యాస్ ఏదని అడుగుతున్నారు. వరాహం అండి, వరాహం. ఇట్లా కొన్ని రాజచిహ్నాలు గుర్తుపెట్టుకోవాలి. కాకతీయులకు కూడా, ఓకే, సరే, ఇది చాళుక్యులకు వరాహము, కాకతీయులకు కూడా, ఓకే, ఫస్ట్ వరాహం ఉంటుంది, ఆ తర్వాత గరుడ. ఈ రెండిట్లో ఏది వచ్చినా తీసుకోవచ్చు. కాకతీయులకు వరాహము, గరుడ. అదే శాతవాహనులకు అడిగినప్పుడు సూర్యుడు, అదేవిధంగా సింహం, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మౌర్యులకు ఏంటని అడిగినప్పుడు మౌర్యులకు కూడా ఇక్కడ గరుడ అనేటువంటి దాని గురించి తీసుకోవచ్చు. ఓకే, సో అట్లా కొన్ని ఎంబ్లమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్. నెక్స్ట్, భారతరత్న పురస్కారం పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ కూడా వస్తుంది. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల్లో రాష్ట్రాలు విధించేటటువంటి ఎటువంటి ఆంక్షలు లేకుండా అనుభవించగలిగేటువంటి హక్కు ఏది అని అడుగుతున్నారు. అంటే కొన్ని ప్రాథమిక హక్కుల్లో ఆంక్షలు ఉంటాయి, కొన్నిటికి ఆంక్షలు. ఓకే, సో మరి ఎలాంటి ఆంక్ష లేకుండా ఉన్నటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిలో కొన్ని ఇచ్చారు, ఏదని అడుగుతున్నారు. వెట్టి చాకిరి నుంచి రక్షణ, అదేవిధంగా 14 ఏళ్లలోపు వారిని పనిలో నియమించడాన్ని నిషేధించడము, అదేవిధంగా జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉండేటువంటి హక్కు. ఈ మూడిట్లో ఏదని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా, ఓకే, సో ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అమలయ్యేటువంటి కొన్ని ప్రాథమిక హక్కులు అన్నమాట. ఓకే, ఎందుకు ఇది న్యూస్లో ఉంది చెప్పొచ్చండి. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, రీసెంట్గా ఎవరైతే హిందూస్ కానీ ఇతర మతస్థులు ఎవరైతే కొన్ని వేరే మతాల వాళ్ళు ఒకవేళ క్రిస్టియానిటీని తీసుకుంటే వారికి ఉన్నటువంటి ఎస్సీ హోదా, అంటే ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా క్రిస్టియానిటీని తీసుకుంటే వాళ్ళకి ఎస్సీ హోదా రద్దు అవుతుంది, బీసీసీ హోదా ఇవ్వబడుతుంది అనేటువంటి దాని గురించి మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి ఈ సందర్భంలో అట్లా లేదు, నాకు అవసరం లేదు, నేను ఎస్సీలోనే ఉంటా అంటే కుదరదు. ఎందుకనంటే కొన్ని ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాలను అనుసరించి కొన్ని పరిమితులు ఉంటాయి. నాకు మత స్వేచ్ఛ హక్కు ఉంది, నేను అందులోనే ఉంటా, నేను క్రిస్టియన్లోకి వెళ్తా, నేను ఎస్సీలోనే ఉంటా, చేంజ్ కాను అంటే కుదరదు అనమాట. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అట్లా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉన్నటువంటి కొన్ని ప్రాథమిక హక్కులు మాత్రం ఈ 3 ఉన్నాయి. దాని గురించి అట్లా, అంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇది ఇచ్చి ఉండొచ్చు అనమాట. సో అట్లా చూసుకోవాలి. నెక్స్ట్, ఎవరి పరిపాలనలో ఉత్తర భారతదేశం మొత్తం ఏకదాటిగా ఏకీకృతమైంది అని అడుగుతున్నారు. ఉత్తర భారతదేశం మొత్తం ఏకీకృతమైంది ఎప్పుడంటే చంద్రగుప్త మౌర్య కాలంలో అవడం అనేది జరిగింది అంటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మగధ సామ్రాజ్యం. ఓకే, నెక్స్ట్, మౌర్య సామ్రాజ్యం. రైట్. ఓకే, నెక్స్ట్, మౌలిక హక్కులను అమలు చేయడానికి రిట్లను జారీ చేసేటువంటి అధికారము, ఓకే, సో ఈ క్రింది న్యాయస్థానంలో దేనికి లేదు అని చెప్పి దేనికి ఉంది అని అడుగుతున్నారు. ఓకే, సో రిట్లను జారీ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందండి? జిల్లా న్యాయస్థానాలకు ఉంటుందా? ఉండదు. ట్రిబ్యునల్స్కి ఉంటుందా? ఉండదు. లోక్ అదాలత్కి ఉంటుందా? ఉండదు. ఎవరికి ఉంటుంది మరి? సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టు రిట్లను జారీ చేయవచ్చు.
ఏమేమి ఉంటాయి అందులో? హేబియస్ కార్పస్, మాండమస్, స్పెర్షరీ అండ్ కొరాంటో అనేటువంటి 4 రిట్లు ఉంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి వాటి గురించి చూసుకోవాలి. అదేవిధంగా హైకోర్టు 2026 ఆర్టికల్, ఒక హైకోర్టు అనేటువంటిది భారత రాజ్యాంగంలోని 2026 ఆర్టికల్ అనుసరించి రిట్లను జారీ చేస్తుంది. సుప్రీంకోర్టు 32వ ఆర్టికల్ అనుసరించి, అధికరణ అనుసరించి భారత రాజ్యాంగం ప్రకారం రిట్లను జారీ చేస్తుంది. అంతేకాని దిగువ న్యాయస్థానాలకు అంటే జిల్లా న్యాయస్థానాలకు కానీ, అదే ట్రిబ్యునల్స్ కానీ, లోక్ అదాలత్ కానీ, ఓకే, సో వీటన్నిటికి కూడా రిట్లను జారీ చేసినటువంటి అధికారం ఉండదు. రైట్. భారతదేశ మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్. ఓకే, సో గగన్యాన్ అనేటువంటిది ఎప్పుడు మానవ సహిత అంతరిక్ష యాత్ర ఎప్పుడు ప్రారంభించబోతుందని చెప్పేసి దీని గురించి డీప్గా చెప్పిన 2027 గుర్తుపెట్టుకోవాలి, 2027. అదేవిధంగా శుక్రయాన్ గురించి, ఓకే, మార్స్ మిషన్ గురించి, ఇవన్నిటి గురించి కూడా ఇంతకుముందు వీడియోస్లో చెప్పినా చూసుకోండి. E0FIR ఇది కూడా చెప్పిన క్వశ్చన్ ఇది. E0FIR కార్యక్రమం ఏ నగరంలో స్టార్ట్ చేయబడిందని చెప్పేసి అడుగుతున్నారు. ఢిల్లీలో స్టార్ట్ చేశారు E0FIR. E0FIR ఎందుకు అంటే సైబర్ క్రైమ్స్, అంటే మనకి ఏదైనా సైబర్ క్రైమ్ జరిగింది, అకౌంట్లో డబ్బులు పోయినాయి, ఏదో లింక్ క్లిక్ చేశారు, అకౌంట్లో డబ్బులు పోయినాయి, హ్యాక్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు పోయినటువంటి డబ్బు 10 లక్షల కంటే ఎక్కువ ఉందనుకోండి, మీరు FIR ఫైల్ చేసుకోవచ్చు. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు, సైబర్ బాధితులం అయినప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తాం. ఓకే, సో కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు FIR రాసుకుంటే దాని మీద చర్య చేపడతారు. ఓకే, దీనంతటి కూడా లేట్ అవుతుంది. ఓకే, వాడు పరారైతాడు అక్కడ నుంచి. కాబట్టి ముందు ఫాస్ట్గా దీని మీద చర్యలు తీసుకోవాలంటే ఉద్దేశంతో E0FIRని స్టార్ట్ చేశారనమాట. అంటే ఏంటి, మీ యొక్క డబ్బు 10 లక్షల కంటే ఎక్కువ పోతే సైబర్ ఈ పర్టికులర్ క్రైమ్లో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫోన్ ఓపెన్ చేసి ఈ E0FIRని ఫైల్ చేయొచ్చు. డైరెక్ట్ E0FIR అంటే డైరెక్ట్ మీరు ఆటోమేటిక్గా, ఓకే, సో మీరైనా FIRని ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాన్ని E0FIR అంటాం. ఇది ఢిల్లీలో స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకోవాలి. సైబర్ క్రైమ్స్. మరి ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది సైబర్ క్రైమ్, E0FIR కానీ ఇవన్నీ ఈ పర్టికులర్ సైబర్ క్రైమ్స్ అనేటువంటిది? హోం మంత్రిత్వ శాఖ, గుర్తుపెట్టుకోవాలి. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి ఇవన్నీ. ఓకే, సో అది కూడా అడగవచ్చు. నెక్స్ట్, చందుపట్ల శిలాశాసనంలో ఏ కాకతీయ పాలకుడి మరణం గురించి చెప్పబడిందని చెప్పేసి అడుగుతున్నారు. చందుపట్ల శిలాశాసనం, ఓకే, రుద్రమాదేవి మరణం గురించి చెప్పబడుతుందండి. రుద్రమాదేవి మరణ శాసనం ఏంటి? చందుపట్ల శిలాశాసనం. ఎక్కడ ఉంది? నల్గొండ డిస్టిక్లో ఉంది. ఓకే, కాబట్టి మరి దీన్ని చందుపట్ల శిలాశాసనం వేయించింది ఎవరు? పువ్వుల ముమ్మడి అనేటువంటి వారు ఈ చందుపట్ల శిలాశాసనాన్ని గురించి వేయించారు అక్కడ. ఓకే, సో రుద్రమాదేవి మరణం గురించి తెలియజేస్తున్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, 610 జీవో గురించి అడుగుతున్నారు. 610 జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని గురించి చెప్పిన డీప్గా మన క్వశ్చన్స్లో చెప్పడం జరిగింది, తెలంగాణ ఉద్యమ చరిత్ర క్వశ్చన్స్లో. ఓకే, దానిలో అక్కడ ఏమని చెప్పారు? ఓకే, అక్కడ 610 జీవో అనేటువంటిది ఎన్టీఆర్ కాలంలో వచ్చింది. ఓకే, సుందరేషన్ కమిటీ, అదేవిధంగా జయభారత్ కమిటీ యొక్క 2 కమిటీల యొక్క సిఫారసులను బేస్ చేసుకొని 610 జీవోని తీసుకొచ్చారు ఎన్టీఆర్ కాలంలో. ఓకే, దాని ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికేతులందరినీ వెనకకు పంపించాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, బట్ తెలంగాణ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి అవకాశం కనిపిస్తలేదు మీకు, జస్ట్ అట్లా చూసుకోండి అంతే. ఎబోలా వైరస్ ఎక్కడ స్టార్ట్ అయిందని అడుగుతున్నారు. ఎబోలా వైరస్ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది అండి, చూసుకోవచ్చు. ఆఫ్రికా, అది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇప్పుడు 2026లో భారతదేశపు మొట్టమొదటి కాగిత రహిత న్యాయ వ్యవస్థ, ఇది చెప్పడం జరిగింది. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చెప్పిన ఫైనల్ టచ్ 2లో వచ్చింది. ఓకే, సిక్కిం అనేటువంటిది మొట్టమొదటి కాగిత రహిత న్యాయ వ్యవస్థ. ఓకే, చూసుకోవచ్చు. హర్మోజ్ జలసంధి ఇటీవల ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించి ఆందోళనల కారణంగా వార్తల్లో నిలిచింది? హార్మోజ్ జలసంధి ఎందుకుందండి? పర్యాటకం సంబంధించిందా, ఇంధన సరఫరాకు సంబంధించిందా, మత్స్య సరఫరానా, అదేవిధంగా అంతరిక్ష ప్రయోగాలు? ఇంధన సరఫరా కదా, ఇంధన సరఫరా. ఎల్పిజి గ్యాస్ అన్నీ మనకి ఇబ్బంది అయిపోయినాయి కదా ఇప్పుడు హార్మోజ్ జలసంధి మూసేయడం వల్ల, కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి. మరి హార్మోజ్ జలసంధి దేని కలుపుతుంది? హార్మోజ్ జలసంధి అనేటువంటిది మనకు, ఓకే, సో గల్ఫ్ ఆఫ్ ఒమాన్, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ పర్షియన్ గల్ఫ్ ఈ రెండింటిని కలుపుతుంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ పర్షియన్ గల్ఫ్. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, మీకు రావచ్చు, చూసుకోండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన శాంతి బిల్లు 2025 దేనికి సంబంధించింది? ఓకే, శాంతి అనేటువంటిది ఇక్కడ ఒక అమ్మాయి పేరు కాదు, శాంతి అనేటువంటిది ఇక్కడ ఒక బిల్ అండి. ఓకే, దాని ఏమన్నారు? సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి అన్నారు. శాంతి బిల్ 2025లో దీనికి సంబంధించింది అణుశక్తి రంగానికి సంబంధించిందండి. అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం, అంటే అణుశక్తికి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు అణు పరిశ్రమలు, అంటే ఇప్పుడు బార్క్ కానీ, అదేవిధంగా అణు సంబంధించినటువంటి ఈ రీసెర్చ్ అంతా ఏదైతే జరుగుతుందో, ఓకే, సో దీనికి సంబంధించినట్టు మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉందన్నమాట. దానిలో ప్రైవేట్ ఏజెన్సీస్ని ఇన్వైట్ చేయడం కోసము,
ఓకే, అదేవిధంగా విదేశీ పెట్టుబడులను, ఓకే, సో ఎఫ్డిఐలను, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను కూడా దానిలోకి తీసుకురావడం కోసము ఈ శాంతి బిల్ 2025 తీసుకురావడం జరిగిందన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఓకే, చూసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ ఇస్తారు. ఇప్పుడు 2026లో క్వశ్చన్ ఇది పర్టికులర్ జరుగుతుంది ఇది. ఓకే, ఈ ఎగ్జామ్ అనేటువంటిది మరి 2025 సంబంధించి ఇచ్చారు క్వశ్చన్. ఎందుకంటే న్యూజిలాండ్తో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది ఈ మధ్య. దానిలో ఇది డిస్కషన్కి వచ్చిందనమాట, అందుకని ఇవ్వడం జరిగింది. అట్లా చూసుకోవచ్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అరలం అనేటువంటి అభయారణ్యాన్ని భారతదేశపు మొట్టమొదటి సీతాకోక చిలుకలు బటర్ఫ్లై శాంక్చురీగా ఏ పర్టికులర్ రాష్ట్రం అనేటువంటి దాన్ని గుర్తించడం జరిగింది. అరలం శాంక్చురీ అనేటువంటి ఒక శాంక్చురీని ఒక రాష్ట్రం సీతాకోకల శాంక్చురీగా గుర్తించింది అనమాట. ఏ రాష్ట్రము? కేరళ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అశోక చక్ర పొందినటువంటి మొట్టమొదటి మహిళ, అశోక చక్ర బిరుదు పర్టికులర్ ఒక పురస్కారం పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరని అడుగుతున్నారు. ఓకే, మహిళ ఎవరండి? నీరజా భానోత్ గారు ఈ అశోక చక్ర పురస్కారం పొందారు, మొట్టమొదటి మహిళ. ఎందుకంటే అప్పుడు ఫ్లైట్స్ యొక్క హైజాక్ అనేటువంటిది అప్పట్లో జరిగితే, సో దానిలో భాగంగా చాలామందిని ప్రాణాలకు తెగించి ఆమె రక్షించింది కాబట్టి ఆమెకి అశోక చక్ర అనేటువంటిది వచ్చిందన్నమాట. ఓకే, ఇది చూడొచ్చు ఇక్కడ ఎకానమీ నుంచి. ఏప్రిల్ 1, 2025 మరియు 15 జనవరి 2026 మధ్యలో భారత రూపాయి INR అనేటువంటిది ఏదైతే ఇండియన్ రూపీస్ ఏదైతే ఉందో అది అమెరికన్ డాలర్తో పోలిస్తే ఎంత శాతం కోల్పోయిందని చెప్పేసి అడుగుతున్నారు. ఇది 5.4% పడిపోయిందండి. ఇది కొంచెం డిఫికల్టీ క్వశ్చనే. ఓకే, ఇలాంటిది మీకు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అవసరం లేదు, అంత రాదు, గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హోమ్ రూల్ లీగ్ని స్థాపించింది బాలగంగాధర్ తిలక్. ఓకే, సో గుర్తుపెట్టుకోవచ్చు. IPL 2026లో అత్యంత ఖరీదైనటువంటి ఆటగాడు, ఓకే, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఎవరండి? ఓకే, సో కెమెరన్ గ్రీన్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అనమాట. దీని గురించి మళ్ళీ IPL గురించి కొన్ని బిట్స్ మళ్ళీ ఇస్తా, చూసుకోవచ్చు. ఓకే, సో భారతదేశం యొక్క 15వ ఉపరాష్ట్రపతి, ఓకే, 15th వైస్ ప్రెసిడెంట్ ఎవరండి? CP రాధాకృష్ణన్, చూసుకోవచ్చు, ప్రజెంట్ ఉన్నారు. ఓకే, 2026 బ్రిక్స్ సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి దేశం ఏంటండి? భారతదేశం. ఓకే, గుర్తుపెట్టుకోవచ్చు, చెప్పిన ఇది కూడా. వీటిలో ఏది బుద్ధుని యొక్క పేరు కాదు? బుద్ధుని యొక్క చాలా పేర్లు ఉన్నాయి, అందులో గౌతమ, సిద్ధార్థ, శాక్యముని ఇవన్నీ కూడా బుద్ధుని పేర్లే. నాగార్జున కాదు. ఓకే, సో సౌర కుటుంబంలో గ్రహాలను ఎన్ని సమూహాలుగా విభజించారు అని చెప్పేసి అడుగుతున్నారు. సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు, ప్లానెట్స్ని డివైడ్ చేశారు రెండుగా. ఓకే, ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్ అని. ఇన్నర్ ప్లానెట్స్లో మనకు మెర్క్యూరీ బుధుడు వస్తుంది, అదేవిధంగా వీనస్ శుక్రుడు వస్తుంది, అదేవిధంగా భూమి, ఓకే, ఎర్త్ వస్తుంది, అదేవిధంగా మార్స్ అంగారకుడు కూడా వస్తుంది అనమాట. మరి అవుటర్లో జూపిటర్, ఓకే, గురుగ్రహం వస్తుంది, సాటర్న్ శనిగ్రహం వస్తుంది, యురేనస్ వస్తుంది, నెప్ట్యూన్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు అంతర మరియు బాహ్య గ్రహాలకు సంబంధించిన 2 విభాగాలుగా విభజించబడ్డాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము ఉమ్మడి రాజధాని యొక్క ప్రత్యేకత ఏమిటని అడుగుతున్నారు. ఓకే, భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉమ్మడి రాజధాని అనేటువంటిది ఒక అంటే కాన్సెప్ట్, అంటే ఇక్కడ ఉమ్మడి రాజధాని అనేటువంటి ఏదైతే హైదరాబాద్ కొన్ని డేస్ వరకు ఉమ్మడి రాజధాని ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉండే, దానిలో భాగంగా ఇది కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండానే ఓకే ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. ఓకే, హైదరాబాదు, కాబట్టి దాన్ని ఇక్కడ స్పెసిఫై చేసి ఇచ్చారు. ఈ క్వశ్చన్ మీకు ఏం రాదు, అవసరం లేదు, లైట్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 2030లో ఏ ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఎంపిక చేయబడింది అని చెప్పి అడుగుతున్నారు. ఇది వచ్చి ఈ క్వశ్చన్ చెప్పినా అండి వచ్చింది. ఓకే, ఇక్కడ మిగతా క్వశ్చన్స్ కూడా చాలా వరకు వచ్చినాయి, అన్ని గుర్తులేవు నాకు, బట్ చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి, గమనించవచ్చు. కాబట్టి కామన్వెల్త్ గేమ్స్ 2030లో భారతదేశం కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం ఇస్తుంది. 2026లో గ్లాస్గోలో గేమ్స్ జరిగినాయి. ఓకే, సో 2000 మళ్ళీ 4 సంవత్సరాలకు వస్తే జరుగుతుంది కాబట్టి 2030లో మనకు ఇండియాలో జరగబోతున్నాయి, అహ్మదాబాద్లో జరగబోతున్నాయి, గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఖచ్చితంగా వస్తుంది ఇది. కామన్వెల్త్ 2030లో, ఓకే, ఇండియాలో, అహ్మదాబాద్లో, రైట్. భారతదేశంలోని ఏ రాష్ట్రం డిజిటల్ విలేజ్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది? డిజిటల్ విలేజ్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఓకే, దానిలో 2.0 అనేటువంటిది రీసెంట్గా స్టార్ట్ అయింది. ఇక్కడ గుజరాత్. ఓకే, సో గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ డిజిటల్ విలేజ్ 2.0లో భాగంగా ఎంపికైనటువంటి మొట్టమొదటి డిజిటల్ విలేజ్ ఏదైనా అడుగుతారు. వాట్ ఈస్ ద డిజిటల్ విలేజ్? ఓకే, సో సెలెక్టెడ్ ఇన్ ఇండియా ఫస్ట్ టైం అని చెప్పేసి అడుగుతారు. ఓకే, దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని కామెంట్ చేయండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే నేను చెప్తాను, నాకు గుర్తులేదు. ఓకే,
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క 3 సూత్రాలు ఇది చెప్పడం జరిగింది. ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో చెప్పినా వచ్చింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేటువంటి 2026 సంబంధించి జరిగింది ఫిబ్రవరిలో. కాబట్టి దాని యొక్క 3 సూత్రాలు ఏమని చెప్పారండి? ఓకే, ప్రజలు, భూమి, పురోగతి, పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్, పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్, పీపీపీ అని చెప్పాడు అనమాట. ఓకే, దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. సైబర్ క్రైమ్ అనేటువంటిది దేని కిందికి వస్తుందండి? హోం మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది అనమాట. ఇంతకుముందు చెప్పినా కదా, సో అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తేదీ, సో ఇది చాలాసార్లు వచ్చింది, మళ్ళీ కూడా వస్తుంది. ఓకే, సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఓకే 26 జనవరి 1950 గణతంత్ర దినోత్సవం. భారత రాజ్యాంగం ఓకే ఆమోదించబడింది నవంబర్ 26 ఓకే నవంబర్ 26, 1948. ఓకే, అది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, భక్తి ఉద్యమానికి తొలి ప్రతిపాదికుడు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. హూ వాజ్ ద ఎర్లియస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద భక్తి మూమెంట్? భక్తి మూమెంట్ అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయింది రామానుజాచార్యులతోని. విశిష్టాద్వైతము 11వ శతాబ్దంలో స్టార్ట్ చేశారు రామానుజాచార్యులు. మీరాబాయి 16వ శతాబ్దానికి సంబంధించిన వారు. గురునానక్ 15వ శతాబ్దానికి సంబంధించిన వారు. కబీర్ 14వ శతాబ్దానికి సంబంధించిన వాళ్ళు. వీటన్నిటికంటే వీళ్ళందరికంటే ముందున్నటువంటి వ్యక్తి రామానుజాచార్యులు. ఓకే, సో 11వ శతాబ్దంలో తొలి భక్తి ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అనమాట. ఓకే, సో లోక్సభ స్పీకర్ ఎవరిచే ఎన్నుకోబడతారని చెప్పేసి అన్నారు. లోక్సభ స్పీకరు లోక్సభ సభ్యులందరూ, అంటే లోక్సభ ఎంపీలందరి చేత ఎన్నిక కాబడతారు. పార్లమెంట్ సభ్యులు కాదు. పార్లమెంట్ అంటే రాజ్యసభ, ఓకే, లోక్సభ కూడా ఉంటుంది. కాబట్టి లోక్సభలో సభ్యులు మాత్రమే లోక్సభ స్పీకర్ని ఎన్నుకుంటారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవచ్చు. భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితా ఓకే భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితా ఏ రాజ్యాంగం నుంచి గ్రహించబడింది? ఓకే, ఉమ్మడి జాబితా అనేటువంటిది ఆస్ట్రేలియా. ఓకే, సో ప్రాథమిక హక్కులు అమెరికా. ఓకే, అదేవిధంగా ప్రాథమిక విధులు అనేటువంటిది రష్యా. ఇట్లా కొన్ని చెప్పినా కదా మీకు, సో అవన్నీ చూసుకోవాలి మంచిగా. ఇది చెప్పిన క్వశ్చనే వచ్చింది కూడా. సో ఇవి మొత్తం 60 క్వశ్చన్లు అండి. ఈ 60 క్వశ్చన్లు మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో కవర్ అవ్వడం జరిగింది. దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయండి ఖచ్చితంగా. ఈ పేపర్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 2 నుంచి 3 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ అయినా, మినిమం 2 క్వశ్చన్స్ అయినా ఈ పేపర్ నుంచి వస్తాయి. మంచిగా చూసుకోండి. మరోసారి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ పేపర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయిన తర్వాత.